సెబిలి గారిని నేను చెప్తున్నాను కదా సోదరా, రెడ్డన్న గారికి విన్నాను మేడం. మీరు అడిగింది కూడా ఏవేవైతే ఇస్లాంలో ప్రొహిబిషన్ ఉన్నాయో అన్ని ఇస్లాంకే ముడిపెడతా ఉన్నారు. అన్నిటికీ తీసుకెళ్ళి ఏం చెప్తారంటే డబ్బులు ఇచ్చి కన్వర్షన్ చేస్తారు. ఇస్లాం డజంట్ యాక్సెప్ట్ ప్రమోట్, ప్రొహిబిటెడ్, హరామ్. అది ఎవరికి డబ్బులు ఇచ్చి కానీ ప్రేమ చూపించి కానీ ఏ లొసుగు ఇచ్చి ఇస్లాంలో కన్వర్ట్ చేసినా అది కానే కాదు. ఇస్లాం మరి ఉగ్రవాదాన్ని కూడా యాక్సెప్ట్ చేయదు కదా, అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఉగ్రవాదులు ఉన్నారు కదా, ఉన్నారు. అంటే మనుషులు తప్పు చేస్తే ఇస్లాంకు ఎందుకు ఇస్లాం గురించి ఇస్లాం గురించి అసలు ఎవరు అన్నారు? ఇప్పుడు నా క్వశ్చన్ ఇందాక నేను మాట్లాడేది ఇస్లాం గురించి ఒక ముస్లిం జిహాద్ గురించి మాట్లాడుతున్నారు, మత మార్పిడి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఇందాక మాట అన్నారు కొత్తగా మత మార్పిడిని అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారని. నా దగ్గర కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఒక న్యాయవాదిగా నా దగ్గర కేసులు వస్తాయి మేడం. ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి కోదాడ నుంచి ఉంది. ఆ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయికి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నికా చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ మధ్యలో ప్రాబ్లం అయితే విడాకులు కూడా తీసుకోలేదు ఇస్లాం ప్రకారం. తీసుకోకుండా ఒక హిందూ అబ్బాయితో పెళ్లి చేసుకున్నది. ఈరోజు ఆమెకు సంతానం ఉంది, పేరు మార్చుకున్నది, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్గా ఫోటోలు పెడుతుంది ఆమె. దానికి ముస్లింలందరూ చెప్పాలనా హిందూ బ్రదర్స్ ఇవన్నీ చేయడానికి డబ్బులు వస్తలేవు కదా, ఇక్కడ నేను చెప్పినది అర్థం చేసుకుని చెప్తే బాగుంటది కదా. అర్థమైంది నాకు మీరు చెప్పింది. ముస్లిం అమ్మాయి వినాలి కదా, వ్యక్తులు తప్పు చేస్తే మతానికి ముడిపెట్టడం తప్పా కాదా? నేను శశి గారితో బ్రదర్తో అడుగుతున్నాను. నాగరాజ్ అని ఒక దళిత అబ్బాయిని మెయిన్ రోడ్ మీద చంపేసినారు. జస్ట్ ఆయన ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు. ఇప్పుడు పెద్ద కులాల వాళ్ళు చిన్న కులాల వాళ్ళకి చంపుతానే ఉన్నారు. పరువు హత్యల కోసం మనమే ఎన్నిసార్లు డిబేట్ చేసాం. ముస్లిమే చంపుతున్నాడా? వేరే హిందూ బ్రదర్స్ లో